ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇవ్వనుంది సిట్. న్యాయ సలహా తర్వాత సిట్ నోటీసులు ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ కోరిన చోట విచారణ జరపనున్నారు. మరోసారి 160 సిఆర్పీసీ కింద కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఆయన ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడంతో కేసీఆర్ ను విచారణకు పిలిచింది సిట్. గత ప్రభుత్వాధినేత కేసీఆర్ కావడంతో ఆయన్ను విచారించనుంది. నిన్న నోటీసులు ఇచ్చినప్పటికీ మున్సిపల్ ఎన్నికల కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ సమాధానమిచ్చారు. దీంతో మరో తేదీని సిట్ నోటీసుల్లో తెలపనుంది. కేసీఆర్ ను ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలు ప్రశ్నిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇవ్వనుంది సిట్. న్యాయ సలహా తర్వాత సిట్ నోటీసులు ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ కోరిన చోట విచారణ జరపనున్నారు. మరోసారి 160 సిఆర్పీసీ కింద కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఆయన ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడంతో కేసీఆర్ ను విచారణకు పిలిచింది సిట్. గత ప్రభుత్వాధినేత కేసీఆర్ కావడంతో ఆయన్ను విచారించనుంది. నిన్న నోటీసులు ఇచ్చినప్పటికీ మున్సిపల్ ఎన్నికల కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ సమాధానమిచ్చారు. దీంతో మరో తేదీని సిట్ నోటీసుల్లో తెలపనుంది. కేసీఆర్ ను ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలు ప్రశ్నిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇవ్వనుంది సిట్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, శ్రావణి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాంపింగ్ కేసులో రెండోసారి కూడా సిట్ మరికొద్దిసేపట్లోనే నోటీస్ కూడా ఇవ్వనుంది. ఇప్పటికీ పరిశీలిస్తే ఈ ఫోన్ ట్యాంపింగ్ కేసు అనేక మలుపులు తిరిగింది, కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొదటి నోటీస్ సర్వ్ చేశారు కేసీఆర్ కు. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలోనూ అలాగే రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో ఈ రోజు మరొకసారి కూడా సిట్ విచారణకు హాజరు కావాలంటూ రెండవసారి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కేసీఆర్ కు మరోసారి నోటీస్ ఇవ్వనుంది సిట్. అయితే లీగల్ ఒపీనియన్ అనంతరం సిట్ మరోసారి కేసీఆర్ కు నోటీస్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో కేసీఆర్ కు ఈ రోజు సమాధానం ఇవ్వనుంది సిట్. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ కోరిన చోట విచారణ జరపనుంది సిట్. వాస్తవానికి సిట్ విచారణ అంతా కూడా మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయం వద్దనే మాజీ అధికారులను, పోలీసు అధికారులతో పాటుగా రాజకీయ పార్టీ నేతలను అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలను అందరినీ కూడా సిట్ కార్యాలయం పిలిపించి విచారించింది. సో వయసు దృష్ట్యా అలాగే అనారోగ్య సమస్యల దృష్ట్యా కేసీఆర్ ను కొంచెం వెసులుబాటు కూడా కల్పించింది. 160 సిఆర్పీసీ కింద కేసీఆర్ కు నోటీసులు కూడా ఇచ్చింది. నిన్న విచారణకు హాజరు కావాలని. అయితే హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ కోరిన చోట విచారణ జరిపేందుకు సిట్ సిద్ధమైంది, మినహాయింపు ఇచ్చింది. కాబట్టి ఈ రోజు రెండోసారి కూడా నోటీస్ ఇవ్వనుంది. దీంట్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. సో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాంపింగ్ చేశామని అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. దాని ఆధారంగానే సిట్ విచారణ జరపనుంది కేసీఆర్. సో గత ప్రభుత్వాధినేత కేసీఆర్ కావడం సిట్ ఆయనను ఎలాంటి ప్రశ్నలు అడగనుంది, అలాగే కేసీఆర్ ఎలా స్పందిస్తారు, ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలకు విచారణ జరగనుంది, కేసీఆర్ కు సిట్ నోటీసులతో ఫోన్ ట్యాంపింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకుంటుందా, ఫోన్ ట్యాంపింగ్ కేసు సంచలన మలుపుతో తెలంగాణలో అనేక అంశాలపైన కూడా ఆసక్తి నెలకొందని చెప్పాలి. వాస్తవానికి ఫోన్ ట్యాంపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దర్యాప్తు బృందం మరోసారి
నోటీస్ ఇవ్వనుంది కాబట్టి విచారణకు తాను హాజరు కాలేనంటూ కూడా ఆయన నిన్న విజ్ఞప్తిని సిట్ పరిగణలోకి తీసుకుంది. ఆ విషయం కూడా తెలిసింది. అయితే ఈ తరుణంలో ఇవాళ రెండవ నోటీస్ ఇవ్వాలని కూడా సిట్ యోచిస్తోంది. లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసీఆర్ కు రెండో నోటీస్ కూడా ఇవ్వనుంది. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సిఆర్పిసి 160 కింద కేసీఆర్ నోటీస్ ఇచ్చిన నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే అనారోగ్య కారణాలు కావచ్చు, అలాగే వయసు దృష్ట్యా కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు అంటూ కూడా సమాధానం ఇచ్చింది. సో నగర పరిధిలోని ఎక్కడైనా తామే వచ్చి విచారణ జరుపుతామని ఇలాంటి మినహాయింపు కూడా ఇవ్వడంతో ఈ మేరకు నోటీసులు నందీనగర్లోని నివాసానికి వెళ్లి రెండోసారి కూడా నోటీస్ ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లో హడావిడి ఉంది. అలాగే ఇవాళ విచారణకు తాను హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలని కూడా కేసీఆర్ ఓ లేఖ ద్వారా సిట్ కు బదిలిచ్చినట్టు తెలుస్తుంది. సో విచారణకు తాను సహకరిస్తానని, కానీ ఫామ్ హౌస్ లోనే తనను విచారణ జరపాలని సిట్ ఆయన కోరారు. సో ఇవన్నీ వాస్తవాలు పరిశీలించిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని సిట్ అధికారులు రెండోసారి కూడా నోటీస్ సర్వ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే గతంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటుగా అలాగే ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు విచారించినప్పుడు గత ప్రభుత్వ హయాంలో బాస్ ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి అధినేతనే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా నడిచింది కాబట్టి వారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కేసీఆర్ కు నోటీస్ సర్వ్ చేశారు. సో రెండోసారి కూడా నోటీస్ సర్వ్ చేస్తే విచారణ ఎక్కడ జరుగుతుంది, అలాగే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు రెండో నోటీసులు సర్వ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ పరిశీలిస్తే నందీనగర్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు పికెట్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అలాగే బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ట్రాఫిక్ మళ్లింపులు ఏ విధంగా తీసుకోవాలి, తర్వాత అక్కడ డైవర్షన్స్ ఏ విధంగా వాడాలి, అలాగే ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన బ్యారికేడ్స్, అలాగే డైవర్షన్స్ ఏ విధంగా చేయాలంటూ కూడా నిన్న అధికారులందరూ కూడా నందీనగర్ లో పర్యవేక్షించారు. సో మరికొద్ది సేపట్లోనే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సిట్టు మరొకసారి కూడా కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎప్పుడు, ఎక్కడ, ఎలా విచారిస్తారనే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.